శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్కారం. సార్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ 441 కోట్లు అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది అంటేనే మనీ లాండరింగ్ జరిగిన మనీ ట్రయల్ కి సంబంధించిన సాక్ష్యాధారాలు లభ్యమైతేనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ కేసులైనా ఇంటర్వ్యూన్ అవుతుంది. అంటే ఒక అవినీతి ఆరోపణ రావటం వేరు, ఆ ఆరోపణ మీద విచారణ జరపడం వేరు. ఆ విచారణ జరిపినా సరే అక్కడ ఆరోపణకు సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాధారాలు సేకరించగలిగితే, అలా సేకరించిన క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థ ఎంటర్ అయ్యి అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ కనుక ఎండార్స్ చేస్తుంది అని అంటే అవినీతి జరిగినట్టుగా మనం నిర్ధారణ అయిపోయినట్టే. ఇవాళ 3,500 కోట్ల రూపాయల మద్యం మామూళ్ల కేసు విచారణ జరుగుతూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా రాజ్ కసిరెడ్డి అయితే ఆల్మోస్ట్ 9 monthsకి పైగా జైల్లో ఉన్నాడు. అతను 10 నెలలు నడుస్తూ ఉంది అతను జైలుకి వెళ్ళి కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ఇటువంటి వాళ్ళు చాలామంది అరెస్టులు అయి ఉన్నారు. నిన్న బూదేటి చాణక్య లాంటి వాళ్ళకి ఒక ముగ్గురికి నిన్న బెయిల్ రావడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి సిట్ ద్వారా జరిపిన విచారణలో, ఆ విచారణలో తేటతలమైన వాస్తవాల ప్రాతిపదికగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసి వాళ్ళు జరిపిన విచారణలో నిర్ధారణ చేసుకున్నది ఏంటి అంటే 1,048 కోట్ల రూపాయలకు సంబంధించిన మనీ ట్రయల్. మనీ ట్రయల్ అంటే ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ రూపంలో ఎవరికి డబ్బులు ముట్టాయి, ఈ డబ్బులు వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ సంస్థల ద్వారా దీన్ని లాండర్ చేసుకునే ప్రయత్నం అంటే వైట్ చేసుకునే ప్రయత్నం చేశారు, ఇవన్నీ ఒక ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. అలా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇప్పటికే 1,048 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ మనీ ట్రయల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. అలా ఎస్టాబ్లిష్ చేయగలిగింది కాబట్టి ఆ డబ్బు ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల్ని, ఆ ఆస్తులు కొనుగోలు చేయడానికి వీళ్ళు వైట్ చేసుకునే క్రమంలో ఏ సంస్థలను ఉపయోగపెట్టుకున్నారు, వీటినన్నిటినీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ నిన్న 441 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసింది. అంటే అటాచ్ చేయడం ఇన్ ద సెన్స్ ఆ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉంటాయి. ఈడీ అటాచ్మెంట్లో ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కొన్ని ఆఫీసుల మీద చూస్తూ ఉంటాం, హైపోథికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్ అని ఉంటుంది. కొన్ని గోడౌన్స్ మీద చూస్తుంటాం, హైపోథికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్. అంటే ఆ గోడౌన్లో ఉండే మెటీరియల్ పలానా బ్యాంకు హైపోథికేషన్లో అంటే అటాచ్మెంట్లో ఉన్నట్టు లెక్క. దీనికి ఇంకెవరో లోన్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది ఆల్రెడీ పలానా బ్యాంకు అటాచ్మెంట్లో ఉంది అని. అలాగే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్లో ఉంటే ఈ ఆస్తులు వేరే వాళ్ళు ఎవరు కొనడానికి వీల్లేదు, ఈ ఆస్తుల మీద ఎటువంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు, ఈ ఆస్తులు ఆ సంస్థల యజమానుల ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు కావాల్సిన లావాదేవీలు జరపడానికి వీల్లేదు అని చెప్పని ఈడీ అటాచ్ చేస్తుంది. అలా ఈడీ అటాచ్మెంట్లోకి 441 కోట్లు వచ్చిన నేపథ్యంలో కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా ఇవాళ సమాజం నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రాజ్ కసిరెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిపోయింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతూ ఉంది. ఈ మనీ ట్రయల్కి సంబంధించిన ఇప్పుడు ఈడీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వాస్తవాల ప్రాతిపదికగా 100 కోట్ల రూపాయల ఆస్తులు రాజ్ కసిరెడ్డి అండ్ అతని టీము బూదేటి చాణక్య లాంటి వాళ్ళే కొనుగోలు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు రాజ్ కసిరెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఐటీ అడ్వైజర్ మాత్రమే. ఒక ఐటీ అడ్వైజర్గా ఉన్నతను అతనే ప్రభుత్వ పాలసీని డిజైన్ చేయించి, అతనే దాన్ని 5 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేయించి, దాని ద్వారా వేలాది కోట్ల రూపాయలు అతనే సంపాదించేసి అతనే ఆస్తులు కొనుగోలు చేసుకున్నాడు అని అంటే మరి నాడు పాలకులు, నాడు అధికార వ్యవస్థ, నాడు కన్సర్న్ మినిస్టర్లు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీసు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఇవాళ ఏ ప్రభుత్వ పాలసీ అయినా సరే ఒక కొత్త పాలసీని అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 2019 మే 30 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే 2019 నవంబర్లో ఈ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో సహజంగా ఆ చర్చ ఎక్కడ బిగిన్ అవుతుంది? ఆ ఎక్సైజ్ మినిస్టర్ పేషీలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ మధ్య
కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొద్దాం, ఇప్పుడు దాకా అమల్లో ఉన్న పాలసీని మార్చాలి అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా చేద్దాము అని చెప్పని ఒక డ్రాఫ్టెడ్ పాలసీని మొట్టమొదటి వాళ్ళిద్దరూ చర్చించి దాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ దానికి చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు రూపంలో అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా దాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరకు పంపించి రాజముద్ర వేయించి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తారు. జరగాల్సిన ప్రొసీజర్ ఇది. కానీ ఈ మద్యం కుంభకోణం జరిగిన క్రమంలో వెలుగులోకి వచ్చిన వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని మార్పు చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో, ఒక లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో, ఒక డిస్టిలరీ ఓనర్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి పిఎస్ అండ్ ఓఎస్డీలు అలాగే ఒక ఐటీ అడ్వైజర్ వీళ్ళందరూ కలిసి కూర్చొని, అంటే వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక మద్యం పాలసీకి రూపకల్పన చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ఆ పాలసీని 5 సంవత్సరాల పాటు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అలాగే ఈ నెక్సస్లో పాల్గొన్న వ్యక్తుల ద్వారా ఈ యాక్టివిటీని 5 సంవత్సరాల పాటు కొనసాగించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో పనిచేసిన మంత్రులు సెక్రటరీల ప్రమేయం లేకుండా ఇది ఎలా సాధ్యం? ఇవాళ వీళ్ళే 1048 కోట్ల రూపాయల లావాదేవీలకు పాల్పడ్డారు అని చెప్పని రాజకాశి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూదేటి చాణక్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి వాళ్ళ ద్వారానే 1048 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అనంటే అసలు సిసల పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి దాంట్లో సంబంధమే లేదా? అసలు అతనికి నాలెడ్జ్లో లేకుండానే ఒక ప్రభుత్వం ఏ విధంగా ఒక పాలసీని అడాప్ట్ చేసుకుంది? ఆ పాలసీ మాటన నాడు తన ద్వారా నియమించబడ్డ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఇన్ని వందల వేల కోట్ల రూపాయల లావాదేవీలకి అతనెలా సహకరిస్తూ వచ్చాడు? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు వీళ్ళందరి ప్రమేయం నిర్ధారణ అవుతున్న క్రమంలోనే అసలు సిసలు పాలసీ మేకర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా నిర్ధారణ చేసే దిశగా విచారణ సాగితేనే ఆ విచారణకి ఒక పర్పస్ ఉంటుంది తప్ప అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఎక్స్క్యూజ్ చేసేసి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసే నారాయణ స్వామిని ఎక్స్క్యూజ్ చేసేసి కేవలం రాజకాశి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థాయిల వరకు ఇది విచారణ పరిమితం చేయటం ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయినా ఇంకే సంస్థ ఎంటర్ అయినా సరే అసలు సిసలు లబ్ధిదారుడు, దోపిడీదారుడు అతని ప్రమేయం నిర్ధారణ కానంత వరకు ఈ అసలు సిసలు దోషులు ఎక్స్పోజ్ కానట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మోపబడ్డ ఛార్జెస్ ప్రకారం అతను ఈ రాజకాశి రెడ్డి అండ్ టీం ద్వారా వసూలు చేయబడ్డ మామూలని వైసీపీ అభ్యర్థులకు తన ద్వారా పంపిణీ చేశారు అని చెప్పని. అసలు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఆ అభ్యర్థులు మళ్ళీ నెగ్గితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మామూలు పంపిణీ చేయబడ్డాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అది జరిగినట్టుగా భావించాలి మనం. కానీ ఇప్పటిదాకా విచారణ పరిధిలోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకురాలేదు, అతను ఇప్పటిదాకా విచారించలేదు. ఒక్కసారి విచారించిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి మీద ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ లేవు. కాబట్టి ఇక్కడ అసలు సిసలు దోపిడీదారులని ఎక్స్క్యూజ్ చేసేసి ఇవాళ రాజకాశి రెడ్డి స్థాయికి విచారణ పరిమితం చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయినా ఇంకే సంస్థ ఎంటర్ అయినా అక్కడ జరిగిన వాస్తవాలను నీకు తెలుస్తున్నా కూడా ఖచ్చితంగా అసలు సిసలు బాధ్యుల్ని ఉపేక్షిస్తూ వాళ్ళని కాపాడటం కోసం జరుగుతున్న విచారణగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అసలు దోషి అయిన జగన్మోహన్ రెడ్డి జోలికి ప్రభుత్వం వెళ్లకుండా విచారణ పరిధిలోకి అతను తీసుకురానంత వరకు ఎంత రాజకాశి రెడ్డో ఇంకొకరికో సంబంధించిన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు లభ్యమైనా సరే ఇది చిన్న చేపలకి పరిమితం చేసి అసలు సిసలు తిమింగలాల్ని వదిలిపెట్టినట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారనేది వాస్తవం.